కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తానన్న రుణమాఫీ ఎంతవరకు అమలు జరిగిందని చెప్పేసి రైతుల నుంచి వాళ్ళ అభిప్రాయాలు ఎంతవరకు జరిగిందని తెలుసుకోవడానికి వెళ్ళిన ఉమెన్ జర్నలిస్ట్ని అక్కడ దాడి చేయడం జరిగింది. దాని గురించి అని చెప్పేసి జర్నలిస్ట్ విజయారెడ్డి గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఏం చెప్పాలో, ఎట్లా చెప్పాలో, బాధ చెప్పాలా, కోపం చెప్పాలా, ఆవేదన చెప్పాలా? నిజంగా ఒక దెబ్బ కొట్టినా కూడా ఇవాళ మర్చిపోతామేమో కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడ పడితే అక్కడ చేతులేసి ఇవాళ కొండారెడ్డిపల్లి అనేది ఎవరు ఊరు? సీఎం సొంత ఇలాకా. వాళ్ళ అన్నల దమ్ములకు ఉంటారు, మా మీద చేతులేసి ఎక్కడ పడితే అక్కడ తాకిన వాళ్ళకు అక్క చెల్లెలు ఉంటారు, తల్లి ఉంటుంది, ఆడవాళ్ళు రకరకాల రిలేషన్స్లో అంటే మీన్స్ భార్య, తల్లి, అక్క, చెల్లి, కూతురు అంటే మిగతా మీరు జర్నలిస్టుల కవరేజ్కి వస్తే వాళ్ళని ఎట్లా హ్యూమిలేషన్ గురి చేయాలి? ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడ డౌన్ అవుతారు, ఎక్కడ వెయ్యగున్న చేట్ల ప్లేస్లు చెయ్యి వేస్తే అక్కడ డౌన్ అవుతారు. మళ్ళీ రేపు బయటికి రావాలంటే ఇంకా రాలేరు. సో ఆ రకంగా దాడి, ఘోరమైన దాడి, బురదలో నెట్టేయడాలు, సెల్ ఫోన్లు లాక్కోవడాలు. సరిత జర్నలిస్ట్ పైన ఈరోజు సోషల్ మీడియాలో అంటే నేను కొంచెం డిఫెండ్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు కూడా నేను వార్తలు రాసిన. నన్ను ఆ రోజు బీఆర్ఎస్ నా పైన దాడి చేయలేదు. అందరి ఇంటర్వ్యూల వార్తలు నేను రాసిన, చూపించిన, ఇంటర్వ్యూలు చేసిన. ఇవాళ మరి ఎందుకు మీకు ఇంత నొప్పి అవుతుంది, ఇంత బాధ అవుతుంది? ఇవాళ అదే ప్రతిపక్షంలో ఉన్నా కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పోయి నేను కాంగ్రెస్ పార్టీకి నేను పాజిటివ్ వార్తలో లేకపోతే మీ పదవుల కోసమో నేను మాట్లాడలేదు కదా. అయినా మీరు ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు? ఇందులో రేవంత్ అన్న సైన్యం ఒకవైపు అయితే ఇవాళ జర్నలిస్టులను చెప్పుకునేటోళ్ళు కూడా ఈరోజు మమ్మల్ని బీఆర్ఎస్ జర్నలిస్టులను ముద్రేస్తున్నారు. అంటే జరిగిన సంఘటన బయటికి రావద్దు, 2 కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కాలేదని మేము వెళ్ళి నిజాలను వెలికి తీస్తే అది బయటికి రావద్దు. కాబట్టి ఈరోజు ఒక దిక్కుమాలిన లైన్ తీసుకొచ్చి ఈరోజు ఫోన్ నెంబర్లు ఎట్లా పెడతారు మీరు? మరి మేము పెట్టమా? మావి లేవా? ఎవరైతే పెట్టిరో మీ ఆడోళ్ళ నెంబర్ మరి మేము పెట్టాలా? మేము కూడా అంతే తెగించి అంతే దమ్ముతో పెట్టమంటారా? మేము చేయలేమా? కానీ మాకు విచక్షణ ఉంది. ఇలా ఆడోళ్ళు బయటకు వచ్చుడే కష్టంగా ఉంటే ఆడోళ్ళని ఏ రకంగా దెబ్బ కొట్టాలనుకుంటున్నారు? ఎందుకు నేను ఆడవాళ్ళు మహిళలు అంటున్నానంటే కొడితే ఓకే, దెబ్బ మర్చిపోతాం, మళ్ళీ చెప్తున్నా. కానీ మీరు అసభ్యంగా ప్రవర్తించి వెయ్యకూడని చేతు వేసి అనకూడని మాటలు అని ఈరోజు సోషల్ మీడియాలో కూడా మళ్ళీ నా పిక్కు పెట్టి ఏం పెడుతున్నారు? నేనేమని చెప్పాలి? డాష్ పరమాన్నం వండితే అంట. అది మీరు పెట్టుకోండి. ఎవరికైతే ఇప్పుడు రేవంత్ అన్న తెలంగాణ సైన్యం అంటారు కదా, మీరు రేవంత్ అన్న భార్యకు పెట్టండి, ఎట్లా మీరు రేవంత్ అన్న కూతురికి పెట్టండి, మీరు రేవంత్ అన్న తమ్ముని భార్యలకు పెట్టండి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో, అప్పుడు తెలుస్తుంది. ఎందుకు మా వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి మీరు ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు? మీకేం హక్కు ఉంది? మేము చేసింది తప్పు అని మీరు నిరూపించగలిగితే నేను డెఫినెట్గా సారీ చెప్తా. ఇది కాదు మీరు చేయాల్సింది, ఏం తప్పు చేసినాం అనేది ఈరోజు జర్నలిస్టులు కూడా చెప్పండి. ప్రతిపక్షం వైపు మాట్లాడితే ఎందుకంటే ముద్రలు వేస్తారు. మరి ఆ రోజు నేను కాంగ్రెస్ వైపు మాట్లాడినా కదా, మరి ఆ రోజు మీ నోర్లు ఎక్కడ పోయినాయి, మీ కళ్ళు ఎక్కడ పోయినాయి? దయచేసి మళ్ళా చెప్తున్నా, ఎంతకైనా మీరు తెగించవచ్చు, కానీ కొన్నాళ్ళే అన్యాయం ఉంటుంది, తర్వాత న్యాయం అనేది కూడా ఉంటుంది. మనం చరిత్ర చదువుకున్నాము, మనకు అన్నీ తెలుసు. కొన్నాళ్ళు చీకటి, కొన్నాళ్ళు వెలుగు. ఎక్కువ రోజులు ఏం చీకటి ఉండదు కదా. దయచేసి ఇంకా బెదిరించడం మానేయండి, ట్రోలింగ్లకు గురి చేయడం మానేయండి. ఆడపిల్లలు కదా భయపడతారు. అది మేము కూడా మాకు చేతనైనంత ఎదుర్కొంటాం. మిమ్మల్ని వెంబడించిరు అని చెప్పేసి అన్నారు కదా మేడం, ఎంత దూరం వెంబడించిరు? అసలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మిమ్మల్ని వెంబడించి అసలు మీ ఎంట ఫాలో అయ్యారు? కొండారెడ్డిపల్లిలో జరిగిందండి, ఇష్యూ జరిగింది. మా పైన అసభ్యంగా ప్రవర్తించారు, వేయకూడని ప్లేస్లో చేతులు వేసారు, ఫోన్లు లాక్కున్నారు, సెల్ ఫోన్ కెమెరాలు లాక్కున్నారు, మైకులు లాక్కున్నారు. సో అక్కడి నుంచి మేము మా కార్లలో మళ్ళీ మేము వస్తుంటే వెనక నుంచి రాళ్ళు విసురుకుంటా మళ్ళీ ఏంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే పోలీస్ స్టేషన్లో చెప్పడం ఏంటి, ఆ ఫోన్ మాకు దొరికింది అని చెప్పి 2 hours నేను చెప్తున్నాను కదా ఎఫ్ఐఆర్ చేసిరు. దాని నుంచి మళ్ళీ మేము హైదరాబాద్ వస్తుంటే మళ్ళీ మమ్మల్ని చేజ్ చేసిరు. అక్కడ నుంచి మేము వెల్దండ పిఎస్ పోయినా, వెల్దండ పిఎస్ పోతుంటే సరిత మీద మళ్ళీ వాడు చేయి చేసుకోబోయాడు. కానిస్టేబుల్ వచ్చి వాళ్ళు సేఫ్గా తీసుకుపోయి దాంట్లో లోపల కూర్చోబెట్టారు. 100 మంది పిఎస్ ముందు 100 మంది జమ అయ్యి అంటే ఏం చేద్దామని వచ్చారో నాకు తెలియదు. దాదాపుగా భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసి నేనేం చెప్తున్నా కదా, దీన్ని తగ్గించడానికి పార్టీ ముద్ర వేస్తున్నారు. ఏదున్నా ఆ పెద్దలు కావచ్చు, ఆ చిన్నలు కావచ్చు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నారు. ఇక్కడ ఉమెన్స్ కమిషన్కి ఈరోజు డీజీపీకి ఒక లెటర్ అయితే ఇచ్చారు కదా మేడం, ఎంతవరకు స్పందిస్తా అని చెప్పేసి అన్నారు మేడం, ఏమన్నారు? సో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యిందండి. ఏ పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళని కాదు, మహిళల మీద ఈ రకంగా చేయడం అనేది ఇది అన్యాయమైనదే, హేయమైన చర్య అని చెప్పారు. సో డెఫినెట్గా నేను నైటే చూసాను అని చెప్పిన తను కమిషనరు చైర్మన్ నేరెల శారద గారు. నేను 11:30కే చూశాను. సో నేను మా వాళ్ళకు కూడా చెప్పి పెట్టాను.
సో ఆమె తను ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా దానిపైన తక్షణమే చర్య తీసుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో నెంబర్లు పెట్టేసి బాగా ట్రోల్ చేస్తున్న విషయం కూడా చెప్పాము. పాజిటివ్గా స్పందించారు. అక్కడ నుంచి డీజీపీ ఆఫీస్కి వచ్చాము. ఇక్కడ కూడా కంప్లైంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో ఇక్కడ కూడా వాళ్ళు పాజిటివ్గా స్పందించి చర్య తీసుకుంటామన్నారు. వాళ్ళు ఆల్రెడీ నిన్న జరిగిన దాని మీద వాళ్ళన్నీ కూడా తెప్పించుకున్నారు. డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర పేపర్లతో సహా ఉన్నాయి. మేము ఏమైతే అనుకుంటున్నాం, చర్యలు తీసుకోకపోతే మహిళలు బయట తిరగడం కష్టం. ఇప్పుడిప్పుడే ఏదో బయటకు వస్తున్న మహిళల్ని మళ్ళీ కూడా ఇట్లా చేస్తాం, మనం ఎక్కడో వింటుంటాం, ఎక్కడో బీహార్లో యూపీలో సంఘటనలు జరుగుతూ అంటున్నారు కదా, ఆ తరహాలు ఇక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఇంకెక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. నిన్న మిమ్మల్ని దాడి చేసిన వాళ్ళని మీరు గుర్తించిరా మేడం? అసలు ఇంతకు కొద్దిమంది వీడియోలలో వైరల్ అవుతారు కదా, మిమ్మల్ని దాడి చేసినట్టు, మీ మీద అంటే మొబైల్ చిప్పులు ఇవన్నీ గుంజుకుంటున్నట్టు, వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసిరా? మేము ఐడెంటిఫై చేయడానికి మాకు పేర్లు తెలియదు. ఎందుకు అనంటే మాదేమీ ఆ ఊరు కాదు కదా, మేము పోయినాము. కానీ మా దగ్గర ఎవ్రీథింగ్ ఫుటేజ్ ఉంది. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాలనుకున్నారు అనే విషయం మరి మాకు కూడా తెలియదు. బట్ ఒకటి, వాళ్ళు బరాబర్ దాడి చేయాలనుకున్నారు, త్రుట్లో మేము తప్పించుకొని వచ్చినాం. మరి అంటే ఒకసారి ఇట్లా భయపెట్టో బెదిరించో దాడి చేస్తానో, లేకపోతే ఒకరి మీద గట్టిగా ఏదైనా తీసుకుంటే మళ్ళీ ఎవరు ఇట్లా ప్రభుత్వం మీద మీన్స్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు రుణమాఫీ కాలేదని ఎవరని చెప్తే అది వ్యతిరేక వార్త అవుతుంది కదా. సో అలాంటివి రాకుండా జాగ్రత్త పడే క్రమంలో మమ్మల్ని టచ్ చేసి, ఆ టచ్ చేసిన విధానంలో మంచో చెడో రేపు ముందు అయితే తెలుస్తాయి కదా. మీరు రుణమాఫీ గురించి అని ఇంతగానం రైతులను అడిగారు కదా మేడం, వాళ్ళు ఎంతవరకు స్పందించారు మేడం? అసలు రుణమాఫీ అనేది రైతులకు ఎంతవరకు వచ్చింది మేడం? ఉన్న చాలా కోట్ల అయితే బడ్జెట్ను రిలీజ్ చేసిన గత గవర్నమెంట్ ఇది దాన్ని చాలా వరకు తగ్గించి రుణమాఫీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని గురించి రైతులు ఏమన్నారు మేడం? మేము పోయిన దగ్గర మాత్రము ఆ బైట్స్ కూడా ఉన్నాయండి. నేను ఎక్కడ ఏదో నోటి మాటగా చెప్పట్లేదు. 30% కూడా రుణమాఫీ జరగలేదు వాళ్ళు చెప్పింది. అక్కడ వాళ్ళకి అదే ఇప్పుడు పోతానే చెప్పిండు ఆయన, వాళ్ళ బంధువు అంట, రేవంత్ రెడ్డి కుటుంబానికి బంధువు అంటే ఒక మాట చెప్పిండు ఆయన. ఏం చెప్పిండు అని అంటే, రుణమాఫీ ఏడైంది, 30% కూడా కాలేదు, రేపో ఎల్లుండో బ్యాంకు వాళ్ళు వస్తారు, ఇంటి ముందున్న గొడ్డు గోదా తీసుకుపోతారు అనేసి వాస్తవాలను బయట పెట్టారు. అలాంటి వాస్తవాలని తట్టుకోలేకనే కదా ఈరోజు ఇంత జరుగుతున్న రప్చర్ అంతా కూడా. ఏదున్నా ఒకటండి నేను చెప్పదలుచుకునేది, మళ్ళీ చివరిగా చెప్తాను, జర్నలిస్టులు అనేది జర్నలిస్టులే. మీకు నచ్చితే ఖండించండి, నచ్చకపోతే ఊరుకోండి కనీసం. కానీ ఈ జరిగిన దాన్ని పక్కన పెట్టేసి పార్టీలకు అంటగడుతున్నారు కదా, దాన్ని మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వము ఒక ఉమెన్స్కు అండగా లేదు, ఇక రైతులకు కూడా కొంతవరకు అంత అండగా అనిపిస్తలేదు. మరి ఎవరికి ఉండొచ్చు అని చెప్పేసి అన్ని మళ్ళీ వాళ్ళకే వదిలేస్తున్నా, మళ్ళీ కూడా వింటున్న వాళ్ళకే వదిలేస్తున్నా. అండగా ఉందా? విచక్షణారహితంగా దాడి చేపిస్తున్నారా? బూతులు తిట్టిస్తున్నారా? కమెంట్లు పెట్టిస్తున్నారా? ట్రోల్ చేస్తున్నారా? ఆడ ఉన్న చూస్తున్న మంత్రులకు, ఎందుకనంటే రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు కదా, మంత్రులు ఉన్నారు కదా. మేము వాళ్ళ ఇలాకలకు పోయి కూడా మేము బయట తీసుకొచ్చినాం, గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం కదా. మరి మాకేం దాడి జరగలే కదా. మరి కొండారెడ్డిపల్లి ఒక్కటే వేరా? అది బీహారా లేకపోతే యూపీలో ఉందా, ఎక్కడ ఉందా అనేది మిగతా మంత్రులు, డిప్యూటీ సీఎం ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, సీతక్క ఉంది, కొండా సురేఖ ఉంది. వీళ్ళంతా మరి వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఏం స్పందిస్తారో కూడా చూద్దాం.